హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. గురుదక్షిణ అంటే మనం సహజంగా గురుదక్షిణ చేయడం ఏం చేస్తాం? మనం చదువుకున్న గురువులకి మాయిస్తే పళ్ళు ఇస్తాం, లేదా ఫలాలు ఇస్తాం, లేకపోతే ఏయో మనం తోచినట్టుగా ఏ యాపిల్లో లేకపోతే ఏ ఒకటి పట్టుకుని వెళ్ళి ఇవ్వడం ఆనవాయితీ. అంతకీ కొంచెం ఎక్కువ అనుకుంటే కనుక బట్టలు పెట్టడం అని, లేదా గురువుల్ని సన్మానించడం అని, ఏ షాల్వ్ కప్పడం, ఇలాంటివి చేస్తాం. దీన్ని గురుదక్షిణ అని మనం అంటాం. కొంతమంది అయితే కనుక జీతబత్యాలు ఇవ్వటం, అలా ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు గురుదక్షిణ అనేది అంత మాత్రంగానే చేస్తారు. అంతే కదా గురుదక్షిణ అంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కదా, అందులో సీఎం గారు కదా, మరి ఆయన వ్యత్యాసం ఉండాలనుకున్నారా ఏంటి నాకు అర్థం కాల, లేక ఇది ఒక ఉత్తి ఆరోపణేనా ఏంటి అనేది నాకు తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న మాట ఏంటంటే, గురుదక్షిణ కింద జగన్మోహన్ రెడ్డి గారు గురువు గారికి 300 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని దారాదత్తం చేసేసాడు ఆయన అనేది ఎక్కువగా ఈ వార్త ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో దీనిపైన కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఇదేంటి రబ్బా, అసలు మైండ్ బ్లాంక్ అయిపోయి మాట చెప్పావు. గురుదక్షిణ కింద జగన్మోహన్ రెడ్డి గారు తమ గురువు గారికి 300 కోట్ల రూపాయలు భూమిని ఇచ్చారా? అది ఎలా సాధ్యం? రూపాయి 2 రూపాయల 300 కోట్ల అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. నాకు కూడా అలా అనిపించింది. నిజమేనండి. ఏంటంటే ఈ వార్తలో ఎంత నిజముందో లేదో తెలియదు, కానీ జరిగింది మాత్రం వాస్తవమే. ఎలా చెప్తాం అంటే, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రశ్నలు ఎవరెత్తారు. ఆల్రెడీ ఆ బాబుతో కొద్ది గొప్ప క్యాన్సిల్ కూడా చేశారు ఆ భూమిని. అసలు వివరాల్లోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ఫస్ట్ లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియాలా, వాస్తవాలేంటి అవాస్తవాలేంటి. లైక్ చేయండి, ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, అలాగే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు వీడియో ఎండ్ వరకు చూడండి, నిజాలేంటో మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసిన తర్వాత నిజం ఏమనుకుంటున్నారు మీరు, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజమండి. ఏంటంటే గురుదక్షిణ అంటేనే గురువు గారికి పళ్ళు ఇస్తాం, లేదా ఏదైనా కుదిరితే ఏ బట్టలో పెడతాం, అంతకే కాదనుకుంటే కనుక సన్మానం చేసి సాలువా కప్తాం, దండేస్తాం. అంతకుమించి గురువు గారికి చేసేది ఏముంది? చేయలేరు కదా. కాకపోతే ఎంత బాగా ఎక్కువగా పెట్టినా సరే అంతకు మించి జరగదాయి. కానీ గురుదక్షిణ కింద జగన్ గారు గురువు గారికి 300 కోట్ల రూపాయలు విలువైన భూమిని దారాదత్తం చేశారంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎవరికైనా సరే, ఈ విషయం తెలిసిన ఎవరికైనా సరే. ఎందుకంటే ఏదైతే శారదాపీఠం, చాలామందికి ఇప్పుడు అర్థమైపోద్ది, విశాఖ శారదాపీఠం ఏదైతే ఉందో ఆ విశాఖ శారదాపీఠానికి అదే దాని తమ గురువు గారు ఎవరంటే స్వరూపానందేంద్ర సరస్వతి గారికి విశాఖ శారదాపీఠం కోసం ఏంటి కొంత భూమిని, అంటే ఇంచుమించుగా 300 కోట్లు ఖరీదు చేసే 15 ఎకరాల భూమిని కేవలం జస్ట్ 15 లక్షలకి ఇచ్చేశారని ఆ ప్రశ్నలు అయితే కనుక అడగడం జరిగింది. దీని మీద చాలా వాగ్వాదం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ గతంలో ఈ భూమిని ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుని దాన్ని రద్దు చేసేసారు కూడాను. విషయంకి వెళ్తే కనుక అప్పట్లో ఎలా ఇచ్చేశారబ్బా అసలు అంతలా దారుణంగాను అని అనుకుంటే, అని రెవెన్యూ శాఖ మంత్రి గారు అనగాని, ఏదైతే కూటమి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇలా ఇచ్చేశారు 300 కోట్ల రూపాయలు విలువైన భూమిని, 15 ఎకరాల భూమిని 15 లక్షలకే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు. అప్పుడు కలెక్టర్ గారు చెప్తున్నారంట, అయ్యా ఎకరానికి కనీసం 1.5 కోటి చొప్పున వసూలు చేసి ఆ భూమిని వాళ్ళకి ఇవ్వండి అని కలెక్టర్ గారు చెప్పినా సరే ప్రభుత్వం తన మాటను పక్కన పెట్టేసి ఏంటి సొంత నిర్ణయం తీసుకుని ఎంతైనా తమ గురువు గారు కాబట్టి ఇచ్చేశారు అని అయితే కనుక అంటున్నారు. కాబట్టి ఇది ఎక్కడంటే భీమునిపట్నం మండలం కొత్త వలస వద్ద శారదాపీఠానికి భూములు కేటాయింపు అంశంపై మండలిలో చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగానే ఇదంతా లేవనెత్తారు. తొలుత భూమి ఒకచోటని చెప్పారు, అలాగే భూమి ఇస్తాం అని ఒకచోటని చెప్పారు. కానీ అక్కడ కాకుండా విలువైన భూమి ఇవ్వటం జరిగింది. అదొక ఉల్లంఘన. ఫస్ట్ వేద పాఠశాల అని చెప్పారు. వేద పాఠశాల అక్కడ జరగల. ఏదైతే వాణిజ్య అవసరాలకు ఆ భూమిని వాడుకుంటున్నారని మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇలాగ 1-2 కాదు, చాలా ఉల్లంఘనలు అయితే కనుక ఆ భూమి విషయంలో జరిగాయి అనేది ప్రభుత్వం చూపెడుతుంది ఆధారాలతో సహా. కాబట్టే 28వ తారీఖున దాన్ని రద్దు చేయడం జరిగింది. విశాఖ శారదాపీఠానికి ఏదైతే 300 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 15 ఎకరాలు ఇచ్చారో దాన్ని ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. అలాగే 28ని రద్దు చేశారు. 29న ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఆ భూమిని మరలా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అంతేకాదు విశాఖ శారదాపీఠం మీద ఇంకా చాలా రకాలుగా అయితే కనుక భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆస్తులు ఎక్కడ వాటన్నిటి మీద ఒక రకంగా నడుస్తుంది. ఇంకా విశాఖపట్నం చినముషిడి వాడలోని ప్రభుత్వ భూములు ఆక్రమించి ప్రస్తుతం శారదాపీఠం నిర్మించారని ఒక అభియోగం.
కాబట్టి యాతావాత తేలితే కనుక ఇవి కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు ఎవరో శ్రీ స్వరూప నరేంద్ర సరస్వతి గారని కక్షతో జరుగుతుందా, లేదా ప్రభుత్వం భూమి అన్యాక్రాంతమైపోయిందనే విధానంతో జరుగుతుందా? అలా అంటే గత ప్రభుత్వాల్లో ఎవరికి నచ్చిన గురువు గారులు వాళ్ళకు ఉన్నారు కదా, ఎవరికి నచ్చిన గురువు గారులు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి స్వామి అంటే ఒకరికి ఇష్టం, స్వరూప నరేంద్ర స్వామి అంటే ఒకరికి ఇష్టం, అలాగే ఇంకొకళ్ళు అంటే ఒకరికి ఇష్టం. ఒక్కో ముఖ్యమంత్రులు ఒక్కొక్కరు ఇష్టపడతా ఉంటారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడ్డారనే ఒకే ఒక కారణంతో పాప శిక్ష స్వరూప నరేంద్ర సరస్వతి గారికి పడుతుందా అనేది అర్థం కావట్లేదు. ఈ రకంగా కూడా మాట్లాడుకున్నారు. ఆ విషయం మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి చూద్దాం ఇది కక్షతో జరిగిదో లేకపోతే మిషతో జరిగిదో ఏంటనేది క్రమేపీ తెలుస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ప్రజలు దీని గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. అదే అంశాన్ని శాసనమండలిలో కూడా లేవనెత్తారు. ఏదైతేనండి మొత్తం రద్దు చేస్తారు, వెనక్కి తీసుకున్నారు. చూస్తున్న మీరు అందరూ మీ అభిప్రాయం ఏంటి అసలు ఫస్ట్ ఇది తెలియాలి. అలాగే ఫస్ట్ లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.